మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ద్వితీయోపదేశకాండం 28:6 ఈ మాట రాయబడింది. మనం ఎక్కడికి వెళ్ళినా దీవించబడాలంటే ఫస్ట్ మాట రాశాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞలు గైకొని అనుసరించి నడుచుకుని ఎడ్ల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులకు నిశ్చింపు చేయును. ఏంటండి? శ్రద్ధగా వినాలంట, మాట శ్రద్ధగా వినాలంట, ఆయన ఆజ్ఞను గైకొనాలంట, ఆయన ఆజ్ఞను బట్టి అప్పుడు భూమి మీద నా సమస్యలను హెచ్చింపు చేస్తాడు. ఎప్పుడు ఆజ్ఞలు గైకొనాలి, ఆయన దేవుని మాట శ్రద్ధగా విన్నోడికి ఏమంటే సమస్త దీనికి హెచ్చింపజేసి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, వెలుపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడదు అని ఇక్కడ వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28 అన్నీ కూడా ఆశీర్వాదాలు. శ్రద్ధగా విన్నవాడికి బోల్డ్ ఆశీర్వాదాలు, శ్రద్ధ లేనివాడికి శాపాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి దేవుడి మాటకు లోబడాలి, శ్రద్ధగా ఉన్నప్పుడు ఆజ్ఞ గైకొనాలి. ఉన్నప్పుడు మనకి ఏమవుద్దంటే మనం ఎక్కడికి వెళ్ళినా దీవించబడతాం. ఏ స్థలంగా స్థలం ఆశ్రమించబడతాయి. నీ ద్వారా నీ కుటుంబీకులు, నీ యజమానులు, నీ కంపెనీలు, నువ్వు చేస్తున్న చేతి పనులన్నీ కూడా దీవించబడతాయి, ఆశ్రయించబడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మాట శ్రద్ధగా ఉందాము, ఆయన ఆజ్ఞగా ఉందాము. మరి అప్పుడు మనకి సమస్త జనానికి మనం హెచ్చింపు చేసి దేవుడు మనం ఆశ్రయించి దీవించను గాక. అటువంటి కృపాదాన్ని మీ అందరికీ దయచేయను గాక. ఇదైనా వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవునికరంగా ఆశ్రమాలు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపుండ యేసు ప్రభువా నీకు వందనాలు. మహాగణుడ మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధాత్మ యేసు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నేను మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారితో అందరితో సమాధానం పరచండి. ఆయన ఎవరికి లేని ధన్యత కృప మీరు మాకు దయచేశారు. మాకు మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి తలాంతులు దయచండి. అయ్యా తండ్రి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అయ్యా నీ మాట శ్రద్ధగా విన్నప్పుడు అయ్యా లోపలికి వెళ్ళినా బయటకు వచ్చిన మేము దీవించబడతాం వాగ్దానం చేస్తాం. ఆ వాగ్దానం మేము స్వతంత్రించిన కృప మాకు దయచేయ ప్రభావ. ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడిపించి, ఏ కుటుంబం బలహీనతలు దూరపరచండి. ఏ కుటుంబంలో అప్పులు బంధకాలు ఉన్నాయో వాటి నుంచి విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. నూతన కార్యాలు జరగాలి ప్రభావ. 2025 సంవత్సరం బిడ్డలకు దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా ఉండే కృప ప్రతి బిడ్డకి దయచేయమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.